ఈ శ్లోకంలో శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించి తరించడం కోసం, ఆయనకి సుప్రభాతం పలకడం కోసం దేవేంద్రుని యొక్క సభలో ఉండేటటువంటి నవగ్రహములు వచ్చి నిలబడినటువంటి వైనాన్ని ఆవిష్కరిస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా వచ్చి వెంకటేశ్వరుని యొక్క పాదముల సన్నిధిలో నిలబడి స్వామికి సుప్రభాత గీతాలు పాడుతున్నాయి. స్వామి, తెల్లవారిపోతోంది, మీరు నిద్రలేచి మాకు దివ్య దర్శనాన్ని కటాక్షించి మిమ్ము సేవించగలిగినటువంటి అదృష్టాన్ని కటాక్షించమని స్వామికి శుభోదయాన్ని పలుకుతున్నాయి అన్నది ఈ శ్లోకము యొక్క సారాంశమైతే, ఈ లోకంలో ఉండేటటువంటి వ్యక్తులకి కష్టసుఖములు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితాలుగా గ్రహముల ద్వారానే అనుగ్రహింపబడతాయి. అందుకే జాతకంలో ఆయా గ్రహముల యొక్క ఉద్ధతి వ్యక్తమైనప్పుడు అది సుఖముగా కానీ దుఃఖముగా కానీ వ్యక్తమవుతూ ఉంటుంది. సుఖదుఖములకు గ్రహములు కారణమని బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఎందుచేత అంటే గ్రహములకు ఈశ్వరత్వము లేదు. గ్రహములు కూడా ఎవరి చేత శాసింపబడతాయంటే భగవంతుని చేత శాసింపబడతాయి. అవి కూడా వచ్చి వెంకటేశ్వరుడి పాదసన్నిధిలో నిలబడి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి సుప్రభాత గీతికలు పాడి ఆయనని సేవించడానికి త్వరపడుతున్నాయంటే ఆ వెంకటేశ్వరుడి పాదపద్మములనే పట్టుకున్నటువంటి భక్తుడు ఎవరుంటాడో అటువంటి వాణ్ణి బాధించడం ఆ నవగ్రహములకు కూడా సాధ్యం కాదు. వాటిని తట్టుకోగలిగినటువంటి ధైర్యాన్ని, విపరీతమైనటువంటి కష్టపడవలసిన అవసరం లేకుండా రక్షించగలిగినటువంటి తన కారుణ్యాన్ని స్వామి ఆవిష్కరింపగలడని భక్తులకి ధైర్యాన్ని నూరిపోయగలిగినటువంటి ఒక విశేషాన్ని ఆవిష్కరించినటువంటి శ్లోకం ఈ శ్లోకం.